చారిత్రక ఓరుగల్లు నగరం లోపల తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి అందమైన పూల పండుగ బతుకమ్మ పండుగ. ప్రతి ఆడపడుచు ఎంతో ఆనందంతో ఆటలాడి పాట పాడేటువంటి అద్భుతమైనటువంటి పండుగ పూల పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ ప్రస్తుతం హన్మకొండ చారిత్రక హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయం లోపల ప్రతి ఆడపడుచు లయబద్ధంగా వేసేటువంటి అడుగులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేసే అడుగులు పాడే పాటలు అంతా కూడా అందరినీ మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అదేవిధంగా ట్రెడిషన్ అంతా కూడా ఉట్టిపడే విధంగా ఆడపిల్లలంతా కూడా ముస్తాబైపోయి ఒకే చోట సమూహంగా ఒక చోట కలవడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సందర్భం. ఈ సందర్భం ఈ నేపథ్యం లోపల ఒకసారి కొంతమంది ఆడపడుచున్నారు, వాళ్ళు చేసుకునేటువంటి ఆనందం ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే అమ్మ ఒడిలో మొత్తంగా కూడా ఈరోజు పూలను పేర్చి ఆనందం వ్యక్తం చేసినాం. ఇంతమందిని చూస్తుంటే ఏ రకంగా అనిపిస్తుంది? ఈ పూల జాతర ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. ఇక్కడ ఇంతమంది రావడం మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మేము పొద్దుటి నుంచి ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇట్లా ఆడడానికి. ఈ ఫ్లవర్స్ ఎలా పేరుస్తారు ఇవన్నీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆడడం చాలా సంతోషంగా ఉంది. సో అంటే ప్రతి పువ్వు పేర్చావా? ఎట్లా ఎట్లా ఉంది? పేరుస్తుంటే చూసి నేర్చుకుంటున్నాను. ఇక్కడికి రావడం చాలా 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 సంతోషంగా ఉంది. పాటతోటి మొత్తంగా మనం చూడొచ్చు 1000 స్తంభాల ఆలయం అంతా కూడా మహిళలతో కిక్కిరిసిపోయింది. 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల అవ్వ వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ పూల జాతరని మొత్తంగా కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రధానంగా వరంగల్ నగరం చూడొచ్చు, మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలంతా కూడా అత్తగారింటి అంటే మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కష్ట సుఖాలు ఆనందం ఇవన్నీ కూడా షేర్ చేసుకొని మొత్తంగా కూడా మైమర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా పూలను ఇంత అందంగా పేర్చి కొలుచడం, మొత్తంగా ఆడపిల్లలంతా కూడా ఇంత ముస్తాబైపోయి ఈ ప్రాంతంలో ఈ రకంగా ఆడిపాడడం అనేటువంటిది మొత్తం చూడొచ్చు. అదే ఒక రకంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో కూడా నెమలి నాట్యం ఆడుతుందా అనే విధంగా వాళ్ళ ప్రతి ఒక్కరి ఆనందం అనేటువంటిది మనం వారి కళ్ళలో చూడొచ్చు, వాళ్ళ ఆటలో చూడొచ్చు, వాళ్ళ పాటలో చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు మనం వీళ్ళంతా కూడా ఏ రకంగా ఆడిపాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడొచ్చు. అంటే వీళ్ళంతా కూడా ఆడి పాడుతున్నటువంటి ఈ ఆనందాన్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాలలో నేర్చుకున్నటువంటి ఆట పాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి లయబద్ధమైనటువంటి ఆట పాటలన్నింటిని కూడా మనం ఒకసారి చూస్తే చాలా చూడముచ్చట ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది ఒక్కొక్కరి కళ్ళలో ఒక్కొక్కరి నృత్యం లోపల వాళ్ళు వేసేటువంటి ప్రతి లయలో చేయి కలుపుతూ కొట్టేటువంటి చప్పట్లలోనే చూడొచ్చు. మనం చూడొచ్చు చిన్న పాప నుంచి అంటే 6 ఏళ్ల పాప నుంచి మొదలుకుంటే 60 ఏళ్ల అవ్వ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా మొత్తంగా ఆనంద తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 1000 స్తంభాల ఆలయం లోపల ఎంగిలి పూల బతుకమ్మ అంటే తొలి రోజు మొత్తం 9 రోజులు జరిగేటువంటి ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి సంబరం అనేటువంటిది ఎంత ఆనందంగా ఉంటుంది అనేటువంటిది ముస్తాబైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆనందం ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆడపడుచును ఏ ఆడపడుచును కదిలినా బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుంది, ప్రతి పున్నమిని వేళ్ల పైన లెక్క పెట్టుకునేటువంటి ఆడపడుచు అన్న వస్తాడా, మా నాన్న వస్తాడా, నాన్న వచ్చి నన్ను తీసుకుపోతాడా అనేటువంటి ఒక యాంగ్జైటీ తోటి కూడా ప్రతి ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే క్యాలెండర్ చూస్తుంది, బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది, మేము మెట్టినింటికి ఎప్పుడు వెళ్తాం అనేటువంటి యాంగ్జైటీ ప్రతి ఆడపిల్లలోనూ కనిపిస్తుంటుంది. వాళ్ళందరి ఆనందం అంటే మెట్టి నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి స్నేహితులను బతుకమ్మ పండుగ కోసం కలుసుకోవడానికి కోసం వచ్చినటువంటి ఆడపడుచులు కావచ్చు,
వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే పాప నుంచి మొదలుకుంటే అవ్వ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ అందమైనటువంటి బతుకమ్మలను ఒకరికంటే ఒకరు పేర్చుకొని మొత్తంగా పేర్చి వివిధ పూలను అందంగా అలంకరించి మొత్తంగా కూడా 1000 స్తంభాల ఆలయం లోపల ఇక్కడ కొలువు తీరజేసి గౌరమ్మకు నిష్ఠతో మొక్కుతూ ఇక్కడ ఆడపడుచులంతా కూడా ఆడి పాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరిని చూసినా వాళ్ళ కాళ్ళలో వాళ్ళు వేసే అటువంటి లయలో కనబడుతుంది, వాళ్ళ ఆనందం, వాళ్ళు కొట్టే చప్పట్లలో కనబడుతుంది, వాళ్ళ సంతోషం మనం ఇక్కడ ప్రతి ఒక్కరి లోపల కూడా చూడొచ్చు. అంటే ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బతుకమ్మ పండుగ అనేటువంటిది సంబరాలైనటువంటి అంబరాన్ని అంటున్నటువంటి వాతావరణాన్ని అయితే మనం చూడొచ్చు. అంటే 1000 స్తంభాల ఆలయం లోపల ప్రతి ఒక్కరు హలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో. అదే